పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసంఘటిత కార్మికులు రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీళ్ళలో భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా, గంపల ద్వారా కూరగాయలు, పళ్ళు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాలు అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో, మీ సేవా కేంద్రాల్లో, మెప్మా సెంటర్ లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్లలో మగవాళ్లు 44%, ఆడవాళ్లు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్ లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను నవరత్నాల పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2 లక్షల మంది రిజిస్టర్ అయినారు అధ్యక్ష. తర్వాత ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 లక్షల మందిని మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని అడిగేది ఏమిటంటే, రేషన్ ఇస్తా ఉన్నారు, కానీ చాలా చోట్ల ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి పథకం, ఇది పూర్తిగా అమలు కావట్లేదు అనేది మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. స్వానిధి పథకంలో ఉన్నటువంటి అవకతవకల వల్ల ఏమైనా స్టడీ చేశారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే విశ్వకర్మ యోజన పథకాన్ని అమల్లో కూడా ఈ జీవన జ్యోని బీమా పథకానికి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏమైనా విచారణ చేస్తున్నారా? అటల్ పెన్షన్ అనేది రాష్ట్రంలో అతి తక్కువగా అమలు అవుతా ఉంది, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.